ఈసారి ఉంటాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రాష్ట్రంలో 2014 జూన్ 2 నాడు ఈ తెలంగాణ అవతరించిన తర్వాత 10 ఏళ్ళు దుష్ట పాలనలో మగ్గినటువంటి ఈ తెలంగాణ ప్రజలకు ఆ తర్వాత ఈ 2.5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ మహిళలకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్దన్నగా నేనున్నా అనేటువంటి భరోసా చూపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీరణ గారికి అలాగే సంక్షేమ పథకంలో సహకరిస్తున్నటువంటి ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారి లక్ష్మణ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా పండుగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాలు జాతీయ జెండాను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎగరవేసుకొని జ్ఞాపకాలను మన్నం చేసుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక సబ్బండ వర్గాల చిరకాల కోరికను శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు మీరా కుమార్ గారు స్పీకర్ ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో తెలంగాణ ప్రజల మనోగతానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగినటువంటి సందర్భంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటువంటి సందర్భం. ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మన ప్రాంత ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి ఈ జరిగిన ముందుకు పోతున్న సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది, ప్రజాపాలన నడుస్తుంది, నిస్సహాయులకు అందరికీ సాయాన్ని అందించే లక్ష్యం అపన్నాస్తాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి
ఈ కార్మిక ధార్మిక క్షేత్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం చక్కటి ప్రగతి ప్రణాళిక ఈరోజు ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం కూడా చేపట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఓవైపు సాగునీటికి సంబంధించినటువంటి రైతన్నల అభివృద్ధి కానీ, నేతన్నల అభివృద్ధి కానీ, అదేవిధంగా యువత, మహిళలు, కార్మికులు అన్ని విభాగాలకు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనం, ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు కళ్ళలాగా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న కార్యక్రమం అందరూ కూడా చూస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని పోతామని, ప్రజల మన్ననలను పొందుతూ ముందుకు సాగుతామని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం ఓవైపు, అభివృద్ధి ఓవైపు ప్రజలందరికీ అందిస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యానికి మీ ఆశీస్సులు అందియాలి, రేవంత్ రెడ్డి గారికి మీ మద్దతును ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతాను. అందరికీ పేరు పేరు